పాలల్లో ఇవన్నీ ఉడుకుతుంటే మంచి సువాసన ఇందులో నుంచి బయటకు వచ్చేస్తుంది. అయితే కూరగాయలు పూర్తిగా కుక్ అవ్వక్కర్లేదు, ఎందుకంటే మరో 15 నిమిషాల పాటు మనం అవన్లో పెడతాము. ఇప్పుడు ఇందులో నుంచి కాలీఫ్లవర్ని మాత్రం ఒక మిక్సీ జార్లో వేసేసుకుందాం. వేసేసి పాలని కూడా మనం ఇలా ఉడకట్టేద్దాం, ఎందుకంటే మరీ ఎక్కువ మిరియాలు అయినా కానీ మనకి ఈ డిష్కి మంచిది కాదు. సో ఇందులో ఉన్న పాలంతా మనం తీసేసి ఈ కాలీఫ్లవర్తో పాటు పేస్ట్ చేసేయాలి. అది ఎలా వాడతాము అనేది మీకు చూపిస్తాను. ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ కూరగాయలని ఏం చేస్తాము అంటే ఎక్కువ మిరియాలు అవి ఎక్కువ రాకుండా ప్లేట్లో అరేంజ్ చేసుకుందాం. మీకు ఓపిక్గా ఉంటే చక్కగా డెకరేషన్గా చేసుకోవచ్చు, కానీ మిరియాలు మరీ ఎక్కువ రాకుండా చూసుకోండి. కొన్ని అయితే పర్లేదు. ఇలా మిగతా కూరగాయలన్నింటినీ కూడా మనం ఈ కూరగాయలు చూడండి ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయి. ఇవే ఎంతో టేస్టీగా ఉంటాయి. పాలల్లో ఉడికిన తర్వాత కూరగాయలు మరింత టేస్టీ అయిపోతాయి. ఈ కూరగాయలన్నీ వేసేసుకున్న తర్వాత మన మిక్సీ జార్ని తీసుకొని దాంట్లో మిరియాలు కొంచెం అంత కాలీఫ్లవర్ ఉంది కదా, ఈ పాలతో పాటు గ్రైండ్ చేసుకొని దాన్ని ఎట్లా వాడాలో చూద్దాం. ఈ కాలీఫ్లవర్ మిక్స్చర్ని మనం పేస్ట్ చేసాం, కానీ దీంట్లో చీజ్ చాలా ముఖ్యం. కాబట్టి ఫస్ట్ కొంచెం చీజ్ అంటే ఈ సాస్లో కూడా వెళ్ళి కూరగాయలని మరింత టేస్టీగా చేసేస్తుంది. దీంట్లో మన ఆ కాలీఫ్లవర్ ఏదైతే మనం ప్యూరీ లాగా చేసుకున్నామో ఆ పాలతోటి స్లోగా చుట్టూ దీంట్లో పోసేద్దాం. ఇలా చేసుకొని మనం ఏంటంటే కొనలు మనం అవన్లో పెట్టేటప్పుడు ఈ కొనలు మాడి కరెక్ట్గా ఉండదు, అందుకని చెప్పేసి ఆ పేపర్ టవల్ తోటి కొంచెం ఈ ఎడ్జెస్ అంతా పర్ఫెక్ట్గా ఇలా తుడిచేసుకొని ఇప్పుడు దీనిపైన ఈ మిగిలిన చీజ్ని కొంచెం జల్లేసుకుందాం. ఎంతో టేస్టీగా, ఎంతో చాలా సింపుల్. చూడండి వాళ్ళ వంటలు మసాలాలు అవన్నీ వేయకుండా ఇలా కూడా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు. కాకపోతే ఈ చీజ్ వేయడం వల్ల ఇందులో అన్ని రకాల కూరగాయలు వేసాం, కాలీఫ్లవర్ కనపడడం లేదు, అది తినేటప్పుడు ఒక మంచి సువాసన టేస్ట్ వచ్చేస్తుంది. మరి దీన్ని మనం అవన్ వేడిగా రెడీగా ఉంది, అందులో పెట్టేసి ఒక 10 నిమిషాలు పైన మంచి రంగు వచ్చే వరకు కుక్ చేసుకుందాం. చెయ్యి కాలింది అయినా చూడండి ఇలా చక్కగా బేక్ అయిన తర్వాత దీంట్లో నుంచి ఆ పాలు, ఆ కాలీఫ్లవరు, ఆ మిరియాలు, కొంచెం జాజికాయ, మనం వేసిన హర్బ్స్ అన్నీ కలిపి మంచి సువాసన వచ్చేస్తుంది. దీన్ని మనం లోపలంతా కూరగాయలని పరుచుకున్నాం, పైన కోటింగ్ చేసుకున్నాం. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరు ఎటువంటి రొట్టెతోటైనా తినొచ్చు, బ్రెడ్ అలాంటివి అయితే టోస్ట్ లాగా చేసుకొని తినొచ్చు. దీంట్లో భలే టేస్టీ ఈ కూరగాయలకు వచ్చేస్తుంది. మరి తింటే మాత్రం అదిరిపోతుంది. ఇంకేంటి ఆలస్యం, చూడటానికి ఇలా ఉన్నా దాని లోపల నుంచి చూస్తే ఎంతో అద్భుతంగా ఉంటుంది. మరి ట్రై చేసేద్దామా? దీనిపైన కొంచెం అంత ఆలివ్ ఆయిల్, ఈ ఆలివ్ ఆయిల్ ఏంటంటే మంచి స్వీట్ ఫ్లేవర్ ఉంటుంది. కొంచెం అంత మనం ఆలివ్ ఆయిల్ కనుక చుక్కలుగా కొంచెం అంత వేసుకుంటే చాలా బాగుంటుంది. అయితే ఆలివ్ ఆయిల్లో ఏంటి అంటే మంచి ఆ కమ్మదనం అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని మనం వడ్డించేసుకుందాం. దీంతోపాటు మీరు ఏదన్నా రొట్టె తినొచ్చు, నాకైతే ఏది అక్కర్లేదు. ఆ కూరగాయలు లోపల ఆ పాలలో కుక్ అవుతూ చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కావాలంటే బ్రెడ్ దేనితోటన్నా తినండి. సో మరి దీంట్లో కూరగాయలు కూడా కిందేమో మొత్తం కూరగాయలు ఉంటాయి, ఈ చీజ్ ఏమో మెల్ట్ అయిపోయి నన్ను తిను అంటూ ఉంటుంది. చూడండి, నాకేమో ఇంకా కొంచెం ఇలా వేసేసుకొని తినేయాలని ఉంది. దీంతోపాటు ఈ చీజ్ కూడా మెల్ట్ అవుతూ రెడీగా ఉంది. కొంచెం చాలా ఎక్కువగా వేడిగా ఉంది, కొంచెం చల్లగా అయితే ఇవి తింటుంటే భలే మజా వచ్చేస్తుంది. ఈ కూరగాయలు ఇలా క్యారెట్టు, కుకుంబరు, మన బంగాళదుంప, ఈ చీజు మధురం అంటే మహామధురంగా, ఎంతో అద్భుతంగా, ఎంతో టేస్టీగా ఉంది. కాలీఫ్లవర్ వేసాం కానీ కనబట్టలేదు. ఆ కాలీఫ్లవర్ చక్కగా పేస్ట్ అయ్యి దీంట్లో బేక్ అయిన తర్వాత
మరింత టేస్ట్ వచ్చేసింది. కూరగాయలన్నీ పాలల్లో ఉడికించాం కాబట్టి ముఖ్యంగా ఆ బంగాళదుంప వాటికైతే